ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూపిస్తున్న మానవతా దృక్పథం ప్రజలను కట్టిపడేస్తోంది, ఆకట్టుకుంటోంది. గతంలో నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు ప్రత్యేకించి సహాయం అందించేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఉచిత చెప్పుల పంపిణీ నుంచి స్వయంగా ఇంట్లో పండించిన మామిడి పళ్ల పంపిణీ వరకు ఆయన చేసిన ప్రతి చిన్న చర్య కూడా ఆదివాసీ వర్గాలకు ఎంతో భరోసా ఇస్తోంది. తాజాగా వర్షాకాలం మొదలైన వేళ పర్వత ప్రాంతాల్లో వాతావరణం చల్లబడుతోంది. ఈ సమయంలో అక్కడ నివసించే గిరిజనులు శీతల గాలులను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదరణగా ముందుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు 666 దుప్పట్లు పంపిణీ చేయించారు. సమాచారం ప్రకారం 222 మందికి తలసరి 3 దుప్పట్లు చొప్పున పంపించడంతో మొత్తం 666కి సంఖ్య చేరింది. ఇది వారి కష్టాల్లో ఉపశమనం కలిగించే మంచి కార్యక్రమంగా భావించొచ్చు. అంతేకాదు, గిరిజనులపై పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రత్యేకమైన అభిమానం ఇటువంటి చర్యల ద్వారా ప్రతిసారి అర్థమవుతోంది. పదవిలో ఉన్న ప్రజల జీవన పరిస్థితులను వ్యక్తిగతంగా అర్థం చేసుకొని చలికాలంలో వారికి ఎంతో అవసరమైన దుప్పట్లు పంపించే ఆలోచన చాలా హృదయంగా ఉంది. ఇది రాజకీయ పీఠం మీద ఉండి నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నేతకు ఉండాల్సిన ప్రథమ లక్షణమంటూ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న ఇలాంటి చర్యలు ప్రభుత్వమే కాదు, సమాజం మొత్తం గుర్తించి మెచ్చుకోవలసిన విషయాలే. ప్రత్యేకించి తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఈ సహాయం ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది. పవన్ కళ్యాణ్ బాధ్యతను పంచుకునే నాయకుడిగా ఎదుగుతున్న ఈ తరుణంలో ఈ రకమైన మానవతా కార్యక్రమాలు మరింత ప్రజాదరణ పొందుతాయని ఆశించాలి. అందుకే ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్కు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది.